ఎవరూ లేరనుకున్నా నాకు అందరూ ఉన్నారని ఆశ కల్పించారు. నేను అన్నదని కాదని నాకు జీవం పోశారు. దయచేసి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి. వెతుకు. ఎక్కడున్నారని వెతుకను? ఏదైనా సాధించాలి బలరాం. కష్టపడకుండా వచ్చేది సుఖాన్నివ్వదు. ఇవాళ రాఖీ పండగ. ఇఫ్ యూ డోంట్ మైండ్, నా తమ్ముళ్ళలాంటి వాడివి. నేను ఈ రాఖీ నీకు కట్టొచ్చా? ఏమైంది? లైఫ్ లో ఫస్ట్ టైం అండి. ఇదివరకు ఎవరు నాకు ఇలా రాఖీ కట్టలేదు. మిమ్మల్ని ఒకటి అడగచ్చా? మిమ్మల్ని అక్క అని పిలవచ్చా? మీకు ఇష్టమైతేనే. తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. తమ్ముడు. వెళ్ళొస్తానక్క. ఇందు చాలా బాధపడుతోంది. తన కన్నీళ్ళు నేను చూడలేకపోతున్నాను, వాటిని తొడవలేకపోతున్నాను. అర్థమైంది నాయన, నీకు మంచి శరీరం కావాలి. అవును స్వామి, ఇలా ఏం చేయలేకపోతున్నాను. నా ఆత్మకు ఈ తాత్కాలిక శరీరానికి పెద్ద తేడా ఏం లేదు. అదీకాక గాయత్రి గారు నా పట్ల చూపించే ఆదరణ, ప్రేమ అంతా మిస్ అవుతున్నాను స్వామి. గాయత్రి అంటే మా అక్కట. నాకు తెలీదు, ఈ మధ్య వచ్చింది. గాయత్రి. బ్యాంకాక్ కాన్ఫరెన్స్ ఎలా జరిగింది? ఫైన్ ఆంటీ. ఓల్డ్ అగ్రిమెంట్స్ అన్ని రీరైట్ చేయించాను. ఇక 5 years వరకు మన స్టాఫ్ ఫుల్ బిజీగా ఉంటారు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మరి నీకు మరో గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటది? ఇప్పుడే చెప్పమంటావా లేక తర్వాత చెప్పమంటావా? అబ్బా, టెన్షన్ పెట్టకుండా చెప్పండి ఆంటీ. చెప్పాక నువ్వెలాగూ టెన్షన్ పడతావు. ప్లీజ్. సరే సరే, ఎల్లుండే శ్యామ్ వస్తున్నాడు. రియలీ? వాడు రాగానే ముహూర్తాలు పెట్టించేయడమే. పోండి ఆంటీ. ఏ, మా వాడిని పెళ్లి చేసుకోవా? ముందు తను నన్ను పెళ్లి చేసుకుంటాడేమో అడగండి. నన్ను ఫూల్ని చేయడం కాకపోతే మీరు ప్రేమించుకున్నారు, ఇంకా నన్ను అడిగేదే ఉంది? వాడికి నువ్వంటే ఇష్టం, నీకు వాడంటే ఇష్టం. మీ ఇద్దరికి పెళ్లి చేయడమే మా ఇష్టం. నిన్ను మీ అమ్మ 9 నెలలు మోసింది. ఆ అమ్మ కోసం 9 గంటలు కూడా వెయిట్ చేయలేవా? నువ్వు నిజంగా మా అమ్మని చూసావా? చూశాను. అబద్ధం చెప్పకుండా చెప్పు, ఎక్కడ చూసావు? అదేదో హాస్పిటల్లో. ఏ హాస్పిటల్? అపోలో కేరో. అక్కడ చూసావా? నేను పని చేశాను. అమ్మని చూసావా? తర్వాత నిమ్సో కిమ్సో. నిమ్స్లో చూసావా? అక్కడ కూడా పని చేశాను. నువ్వు ఎక్కడ వర్క్ చేసావని కాదు, మా అమ్మని ఎక్కడ చూసావు? నేను వర్క్ చేసే చోటే. అదే ఎక్కడ? అదే కదా ఆలోచిస్తున్నాను. ఆలోచించడం ఏంటి? అదే గుర్తు చేసుకుంటున్నాను. నాకు మంచి శరీరం ఎప్పుడు దొరుకుతుందో చెప్పండి. అంత తొందర ఎందుకు? నా కష్టాలన్నీ తెలిసిన వారు, నాకు సహాయం చేయడానికి వచ్చిన వారు, మీకు చెప్పేదేముంది? నీకు సాయం చేయటానికే వచ్చానని తెలుసు కదా, తప్పకుండా చేస్తాను. త్వరలోనే నీకు అన్ని విధాల అనువైన దేహం దొరుకుతుంది. ఎవరి దేహం స్వామి? హలో. హాయ్ శ్యామ్, ఎలా ఉన్నావు? ఎప్పుడొస్తున్నావురా? ఎన్ని గంటలకు ఫ్లైట్? సారీ అక్క. ఏరా, రావట్లేదా? ఎప్పటికీ రాలేనేమో. ఏమైందిరా నీకు? నాకు ఇక్కడ యాక్సిడెంట్ అయింది.